ఇంకొక వైపున ఆర్టీసీ సమ్మె వాళ్ళు 7th డెడ్లైన్ పెట్టిరు, మా సమస్యలు పరిష్కరించండి అంటున్నారు. ఇగో రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె, మంత్రి పొన్నంతో సంఘాల నేతల భేటీ, చర్చలతోనే పరిష్కారం. పొన్నం సమ్మెకు వెళితే ఎస్మా యాజమాన్యం. తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో సమస్యల పరిష్కారం కోసం జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతోంది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, దీంతో సహా 21 సమస్యలపైన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మెకు దిగుతున్నామని జేఏసీ నేతలు చెబుతున్నారు. మరోవైపు సమ్మె వద్దని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో పలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మంత్రి పొన్నం ప్రభాకర్తో సోమవారం భేటీ అయినాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మంత్రితో చర్చించాయి. సమ్మె వద్దని ప్రభుత్వం చెబుతుండగా చేసి తీరుతామని జేఏసీ నేతలు పట్టుబట్టారు. మరోవైపు సమ్మె కట్టడి చర్యల్లో భాగంగా ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని, సమ్మెకు వెళితే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పుడు మీరు ఎస్మాలు, ఇస్మాలు, ఈ బిస్మాలతోని వాళ్ళేం భయపడరండి. ఇది కేసీఆర్ హయాంలో కూడా ఈ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో చేసిరు. 52 రోజులు వాళ్ళు సమ్మెలోకి వెళ్ళిరు, గుర్తుందా మీకు? వాళ్ళ పోరాట పటిమని అర్థం చేసుకుంటే వాళ్ళతో చర్చలకు రెడీ అవుతారు. మీరు అర్థం చేసుకోలేదంటే మీరు ఆగమైపోతారు, సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళ కష్టాలు ఉన్నాయి, వాస్తవమా కాదా? వాస్తవమే. మీరు ఇచ్చిన హామీలు ఇచ్చిరా లేదా? వాస్తవమే. మరి ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళతో మళ్ళీ ఇక్కడ కూడా డిస్కషనే, ఇక్కడ కూడా డిస్కషన్ అండ్ డైలాగ్. వాళ్ళు ఇప్పుడు దాదాపు నెల 2 నెలల నుంచి చెప్తున్నారు. వాళ్ళు జేఏసీ ఫామ్ అయింది, జేఏసీ నోటీస్ ఇచ్చింది, జేఏసీ చాలా సమావేశాలు పెట్టుకున్నారు. అప్పుడే మీరు అలర్ట్ అయ్యి ఇది కాదు ఇది అని చెప్పి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు కాదండి మేము ఇప్పుడు చేయలేకపోతున్నామండి, ఒక 6 నెలల సమయం ఇవ్వండి మేము చేసి తీరుతామని అని అంటే వాళ్ళు కాదంటారా? ఉద్యోగులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఆర్టీసీ వాళ్ళు కానీ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగిన వాళ్ళు ఒక 6 నెలలు ఆగలేరా? ఒక 7 నెలలు ఆగలేరా? ఒకవేళ మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది అని అనుకుంటే. సమ్మెతో ప్రజలకు ఇబ్బంది, సమస్యలపైన జేఏసీ చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. పలు సంఘాల నాయకులతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తనతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయి. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమ, ప్రయాణికుల సౌకర్యం, ఈ మూడింటికి ప్రాధాన్యం ఇస్తున్నాం. 16 నెలల్లో ఆర్టీసీకి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం 400 కోట్లు చెల్లించామని చెప్పారు. పీఎఫ్ ఆర్టినైజేషన్ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 1039 కోట్లు చెల్లించాం. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు కొత్తగా 3038 ఉద్యోగాల భర్తీ చేశామని, తార్నాక్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీగా మార్చామని పొన్నం వివరించారు. సమ్మెకు పట్టుబట్టకుండా చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఎస్మా ప్రయోగం యాజమాన్యం. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం మరోసారి ఎస్మాను తెరపైకి తెచ్చింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని యాజమాన్యం ప్రకటించింది. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్ట వ్యతిరేకమైనదని, సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పదంలో పయనిస్తున్న సంస్థకు సమ్మె తీరని నష్టం కలిగిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నది. సమ్మె వల్ల సంస్థకు నష్టం వాటిల్లుతుందని, ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళ్తే సంస్థతో పాటు ఉద్యోగులకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని మరిచిపోవద్దని వెల్లడించింది. ఇప్పుడు ఇందులో ఒక బ్యాచ్ ఉన్నది కాదని, ఇందులో కొంత బీఆర్ఎస్ బ్యాచ్ ఉన్నది, ఒక బ్యాచ్. ఇది ఆనాడు కవితని వీళ్ళందరిని ఎంటేసుకొని తిరిగిన బ్యాచ్. ఇది కేసీఆర్, కవిత, హరీష్ రావు ఈ బ్యాచ్ని ఎంటేసుకొని తిరిగి వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి ఇదైన బ్యాచ్. నేనేమంటున్నా, ఒక్కొక్క పార్టీకి అనుబంధంగా ఒక్కొక్క యూనియన్ పనిచేస్తుండొచ్చు. ఈ గవర్నమెంట్ మనం అడిగేది ఏంటంటే, యూనియన్లని మేము మళ్ళీ తెర మీదకి తీసుకొస్తామని చెప్పారు కదా. యూనియన్లు రద్దు చేసిండు కేసీఆర్. ఇంకా మీరు ఎవరైతే బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ సంఘాలు ఆపండి మీ డ్రామాలు. కార్మికుల పక్షాన పోరాటం చేయండి. యూనియన్లు రద్దు చేసినోడు ఎవడు? 52 రోజులు సమ్మె చేస్తే ఆ సమయానికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ జీతాలు కట్ చేసి దాదాపు 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనడు ఎవడు? అది కూడా గుర్తించండి. మరి ఇప్పుడు యూనియన్లని మళ్ళీ రివైవ్ చేయాలన్న ఆలోచన మరి ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచన చేస్తలేడు? ఫస్ట్ ఆ పని చేసి ఉంటే అయిపోయేది కదా.
సమ్మెకు దూరం అశ్వత్థామరెడ్డి. సమ్మెకి ఇది సరైన సమయం కాదు, తాము సమ్మెకు దూరంగా ఉంటున్నామని టీఎంయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపైన మంత్రితో చర్చించాం. తమ యూనియన్కు చెందిన కార్మికులు ఎప్పట్లాగే విధులకు హాజరవుతారు. అవసరమైతే అన్ని సంఘాలు ఏకతాటిపైకొచ్చి యాజమాన్యానికి మరోసారి నోటీసులు ఇచ్చి సమ్మెకు వెళదామని ఆయన జేఏసీకి సూచించినట. ఆ జేఏసీలో వాళ్ళు లేనట్టున్నారు. ఇలా లొల్లులంతా ఇలా మధ్యలో సమ్మె యథాతథం. సమ్మె విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ముందుకే వెళ్తామని జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. సమ్మెకు దూరంగా ఉండాలని అశ్వత్థామరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. 2019 సమ్మె సమయంలో కేసీఆర్తో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులను ఆర్టీసీని నాశనం చేసిన కార్మిక ద్రోహి అశ్వత్థామరెడ్డి అని విమర్శించారు. జేఏసీ ఇదివరకు ప్రకటించిన విధంగా సమ్మెకు వెళ్తున్నాం, ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇతర సంఘాల నాయకులతో కాకుండా సమ్మెకు నోటీసు ఇచ్చిన జేఏసీ నాయకులను పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తే సమ్మె విషయంలో పునరాలోచిస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వెంకన్న విజ్ఞప్తి చేశారు. అంతకుముందు తమ డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించి డిమాండ్లను పరిష్కారం చేయాలని, లేని పక్షంలో 6వ తేదీ అర్ధరాత్రి తర్వాత నుంచి సమ్మె చేపడతామని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బాగిలింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ కార్మికులు నిన్న కవాతు నిర్వహించారు. సో ఇట్లా ఈ గొడవ నడుస్తున్నది. మరి ఈ ఆర్టీసీ సమ్మె విషయం కూడా ఎంతవరకు వెళ్తుంది అన్నది చూడాలి. ఒక్కసారి అశ్వత్థామరెడ్డి గారికి కాల్ చేద్దాం. ఎందుకు మరి వీళ్ళు పాల్గొంటలేరు సమ్మెలో? పబ్లిక్ ఆర్టీసీ కార్మికులు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి, దయచేసి కామెంట్ పెట్టండి. నమస్తే, లైవ్లో ఉన్నారు మీరు? యా ఏం మీరు 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 పాల్గొంటలేరంటే ఎందుకు సమ్మెలో? ఇప్పుడు జేఏసీ అంటే ఏంటండి? జేఏసీ అంటే అన్ని సంఘాలు ఉండాలి కదా, మీ సంఘం ఎందుకు లేదు? రెండు చేసింది ఇక్కడ ఆర్టీసీ రెండు చేసింది. మాకు సంబంధించి 5 సంఘాలు ఉన్నాయి. మాకు మేము వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఏకపక్షంగా సమ్మె జారీ చేసాం. ఓకే, జనవరి ఓకే. హలో జనవరి అన్న వినబడుతుందా? మీ ఆడియో బ్రేక్ అవుతుంది కొంచెం. మార్చడం అదే హలో అన్న చెప్పండి, వినబడుతుంది. జనవరిలో ఒక నోటీస్ జారీ చేశారు, మార్చిలో కూడా ఒక నోటీస్ జారీ చేశారు. ఓకే. ఏప్రిల్లో ఒక నోటీస్ జారీ చేశారు. ఏప్రిల్ జారీ చేసి మే 7 తారీఖు సమ్మె డిక్లేర్ చేశారు. ఓకే. మమ్మల్ని మాకు జనవరి నుంచి కానీ ఎప్పుడు మధ్యాహ్నంలో కూడా మాకు ఎప్పుడు కూడా ఒక కనీసం ఒక నామమాత్రం ఉత్తరం కూడా రాలేదు. ఏది సమ్మెకు మద్దతు ప్రకటించండి ఇలాంటి మమ్మల్ని అడగలేదు. లాస్ట్ ఫిబ్రవరి ఏప్రిల్ 20 తారీఖు నాడు ఒక లెటర్ పంపాను. 22 తారీఖు నాడు మీటింగ్ రండి. మేము అన్నాడు అంతకుముందు 20 తారీఖు మీటింగ్ పెట్టి అందరూ విలువాలని మళ్ళీ వాళ్ళకి లెటర్ రాసాం మేము. 20 తారీఖు నాడు వాళ్ళ మీటింగ్ రావడం జరిగింది. వాళ్ళు మీటింగ్ 20 తారీఖు మీటింగ్ వచ్చిన తర్వాత మేము ఏం చెప్పినామంటే వాళ్ళకు మే 7 తారీఖు అంటే మేము సాంకేతికంగా సమ్మె నోటీస్ ఇచ్చే స్థితిలో లేము. మేము 14 రోజులు ఉండాలి సమ్మె నోటీస్ ఇచ్చిన గ్యాప్ 14 రోజులు ఉండాలి. లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ లో చెల్లదు. మేమేమన్నాము మీరే డేట్ నిర్ణయించండి, మే 2 తారీఖు 5 తారీఖు ఒక సమ్మె ఉమ్మడి సమస్యలతో ఎజెండా తయారు చేసిద్దాం, నోటీస్ తయారు చేసిద్దాం. ఓకే. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, డిపోలో కమిటీలు లేవు. అంతా నాయకులు కార్మికులకు సమ్మె చేయాలన్న కోరిక ఉన్నా సమ్మె నడిపే నాయకత్వం లేదు అక్కడ. నేను చేసిన 20 మనకు 41 రోజులు వ్యవధి ఉంటుంది నోటీస్ జారీ చేసిన తర్వాత. అంతలోపల అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు డిపోలు తిరిగి ముందు జేఏసీ కమిటీలు ఫామ్ చేద్దాం. ఓకే. సమ్మె అంటే పగల మంది ఒక యుద్ధం ఇది. అంటే మీరు కాంగ్రెస్ కి దగ్గర ఎవరో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఎవరో పేపర్ లో వచ్చింది, ఆయన వాళ్ళ దురదృష్టం దాంట్లో ఉన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సమ్మె నడిచింది. అట్లా హనుమంతు డిసిసి జనరల్ సెక్రటరీ మన సమ్మె నడిచిందంటే ఈదు వెంకన్న గారు వాళ్ళ మిత్రపక్షము మిత్రపక్షము. నేను ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేసిన మాట వాస్తవము, కానీ ఏ రాజకీయ పార్టీలో లేను, నాకు అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేను నాకు పలానా పదవి కావాలని అడుక్కునే నేచర్ నాది కాదు. అదే నేచర్ నాకుంటే నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ నేను పదవి తెచ్చుకునేవాడిని. 34 మంది చనిపోయాక థామస్ రెడ్డి 6 నెలలు తిరగక ముందే ఇదే ఎంప్లాయీస్ వాళ్ళు కూడా
మునుగోడు ఎన్నికల్లో అక్కడ సపోర్ట్ చేసిండ్రు. ఓకే. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. మేము ఇక్కడ కూడా సపోర్ట్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ సపోర్ట్ చేయలేదు. వాళ్ళకి కేవలం ఏంటంటే చేతగాని పరిస్థితుల్లో సమ్మె నోటీస్ జారీ చేశారండి. ఇలా ప్రధానంగా మీకు చెప్తున్న ఒక విషయము, ఇలా ఐఎన్టీసీ సమ్మె నోటీస్ ఇవ్వలే, సిఐటి సిపిఎం పార్టీ సమ్మె నోటీస్ ఇవ్వలే, పెద్ద సంఘం మేము సమ్మె నోటీస్ ఇవ్వలేదు, సూపర్వైజర్ సమ్మె నోటీస్ ఇవ్వలేదు. మరి ఎవరు ఇచ్చారండి సమ్మె నోటీస్? జేఏసీ అంటే ఎవరు, ఏ సంఘాలు ఉన్నాయి అందులో? జేఏసీ అంటే మాతో కొద్దిగా చీలికిపోయి అప్పుడు థామస్ రెడ్డి వర్గం ఉంది ఒకటి. థామస్ రెడ్డి, ఇంకా మెయిన్ లీడర్లు ఎవరు ఉన్నారు? థామస్ రెడ్డి, హనుమంతు ముదిరాజు. ఓకే. వీళ్ళకి డిపోలో ఒక 100 మంది 200 మంది ఉండరు, దొరకరు. ఓకే, చెప్తున్నా. అదే విధంగా ఎంప్లాయీస్ ఉండరు, కొంత అంత ఉంటే అది రాజరెడ్డి అంటే 80s లో జరిపోయింది. అవును. ఈ విధంగా లేరు, జనం లేరు. కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళని సమ్మె ఇచ్చిన తర్వాత మమ్మల్ని సంప్రదించారు. ఇప్పుడు ఏమంటారు, సమ్మెకు దూరం చేస్తారు, కార్మిక దూరం అంటారు. ನೀವು ఎవరైనా సమ్మె ఇచ్చారు అందరూ కూర్చొని సమ్మె ఇవ్వాలి కదా. ఓకే. సరే, ఇప్పుడు కార్మికుల సమస్యలు వాస్తవమే కదా, యాజమాన్య ఒత్తిడి వాస్తవమే, కార్మికుల సమస్యలు వాస్తవం. 100% సమ్మె పరిస్థితులు ఉన్నాయండి. కానీ పోయే విధానంలో కరెక్ట్ పోలే. మళ్ళీ గతంలో 50 రోజులు దెబ్బతిన్నాం, మళ్ళా పరిస్థితి ఉత్పన్నమవుతుంది. వీళ్ళని నమ్మి రేపు మేము సమ్మె తీయడం అనుకోండి, రేపు ఏం చెప్తారంటే మన సిపిఐ పార్టీ కూరలేని సమస్యలు 60 ముఖ్యమంత్రితో మాట్లాడారు, మేము సమ్మె నిర్మిస్తున్నాం అంటాడు. హనుమంత్ గారు ఏం చెప్తారు, నేను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, నేను ఆల్రెడీ మంత్రి గారితో మాట్లాడినా వీరు మన సమ్మె అంటాడు. తాము ఆల్రెడీ బీఆర్ఎస్ లొంగిపోయినాడు, మొన్ననే బీఆర్ఎస్ మీటింగ్ వెళ్ళడం అంటే బీఆర్ఎస్ దగ్గర పిలిచాడు. మేము అందరినీ కార్మిక వర్గాలు రేపు సమ్మె చెప్పినాక రేపు ఏ పరిస్థితి వస్తుంది, మళ్ళీ బయటకు రావడానికి ఎలాంటి ఇబ్బంది పడతాయి? ఓకే, మాట్లాడదాం, క్లియర్గా మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం, కలిసి మాట్లాడదాం, ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ వాతావరణం యుద్ధ వాతావరణం ఉన్నా దానికి సమయం చూసి కొట్టాలి తప్ప ఎప్పుడంటే ఇప్పుడు కాదు. రైట్, థ్యాంక్ యూ. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఉన్న సమస్యలు చెప్పాలి. ఒక ఆర్టీసీ కార్మికుల మద్దతు సరిపోదు, ప్రజా మద్దతు కూడా కావాలి. రైట్, థ్యాంక్ యూ. ప్రజల మద్దతు వస్తే తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఏది ఏమైనా కార్మికుల సమస్యలు ఉన్నమాట వాస్తవం, మామూలు సమస్యలు కావవి. వాళ్ళ జీతాలకు సంబంధించిన, వాళ్ళ పిఆర్సీకి సంబంధించిన, వాళ్ళ డిఏలకు సంబంధించిన సమస్యలే కావు. ఇక్కడ వాళ్ళు పని ఒత్తిడి, వర్కింగ్ ప్లేసెస్లో ఉన్న భయంకరమైన దారుణమైన సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళు రాత్రి బస్సు లేట్ నైట్ తర్వాత ఎక్కడ పడుకోవాలన్న దాని విషయంలో కూడా వాళ్ళకి దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదే డిపోలో ఆ దోమలు కొట్టుకుంటా, కనీసమైన సౌకర్యాలు లేక, కనీసం తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ. ఇక పొరపాటున ఏమన్నా లీవ్ తీసుకుందామంటే ఇక నరకమే. ఇక వాళ్ళకి ఆ లీవ్ కోసం నరక యాతన అనుభవించాల్సిందే. మరి ఇన్ని సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘాలు ఏ పార్టీకి ఆ సంఘం ఉన్నది. ఇక దానివల్ల ఇక్కడ వీళ్ళు నష్టపోతున్నారు. సరే, ఏది ఏమైనా ఏ పార్టీ, ఏ యూనియన్, ఏ సంఘం ఉన్నా యూనియన్లను మళ్ళీ రివైవ్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం ఇది ఉన్నది. మీరు హామీ ఇచ్చిరా అన్నాడు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో. సో మేజర్ వార్తలు ఈ రెండే. ఒకటి ఉద్యోగులకు సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ఒకటి, రెండోది ఆర్టీసీ సమ్మె రేపటి నుంచి అన్న వార్త.